హలో అండి, అందరికీ నమస్కారాలండి. మనకి మార్గశిర మాసంలో లక్ష్మీ గురువారాలు పూజలు జరుపుకుంటున్నాం కదండి. 1వ వారం 2, 3 అయితే అయిపోయాయండి. ఇప్పుడు వచ్చేది డిసెంబర్ 26వ తారీఖున అయితే 4వ గురువారంగా పూజ అనేది జరుపుకుంటాము. పూజ ఎలా చేసుకోవాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, అమ్మవారికి ఏ సమయంలో పూజ చేసుకోవాలో తెలుసుకుందామండి. మనకి ధనుర్మాసం ప్లస్ ఏకాదశి ఆ రోజు 4వ గురువారం అండి. లక్ష్మీ గురువారాలు పూజ ఎలా చేసుకోవాలి, ఏ దీపం పెట్టుకోవాలో కూడా తెలుసుకుందాము. మనము ముందుగా ఆ రోజు గురువారం రోజు తలస్నానం చేయాలి అండి. అంటే షాంపూ పెట్టకుండా స్నానం అనేది చేసుకోవాలన్నమాట. తలస్నానమే చేసుకోవాలి. అంటే మనం ఎలాంటి దువ్వెనతో దువ్వుకోకుండా అలాగ వచ్చి కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలండి. అంటే ఎలా అంటే మనకి వరలక్ష్మి వ్రతానికి ఎలా చేసుకుంటామో ముందుగా పూజ అంతా కంప్లీట్ అయ్యాక, అంటే ముందే ఇల్లంతా శుభ్రం పరచుకోయిన తర్వాత స్నానం చేసుకొని అలా వచ్చి పూజ చేసుకోవాలన్నమాట. పూజ ఎలా చేయాలి ఏంటి అంటే ముందుగా మనము ఇలాగ, అంటే మేము 1, 2, 3 వారాలు చేయలేదండి. 4వ వారం చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు అండి. ఏ రోజు చేసినా గురువారం రోజున లక్ష్మీ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మనకి ఇప్పుడు ధనుర్మాసం ప్లస్ ఆ రోజు ఏకాదశి కూడా ఉందండి. డిసెంబర్ 26వ తారీఖున ఆ రోజు మనము పూజ అనేది చేసుకోవచ్చు. పూజకు ముందు ఇలాగా అమ్మవారి ఫోటో పెట్టి, అమ్మవారి ఫోటో ముందు చిన్న విగ్రహం ఉందని నా దగ్గర వెండిది, అది ముందు దాని కింద కొన్ని కాయిన్స్ పెట్టి కాయిన్స్ పైన అమ్మవారిని కూర్చోబెట్టానండి. అమ్మవారి ముందు ఇలాగా పాదాలు అనేది వేసుకున్నాను. అందులో కొంచెం పసుపు కుంకుమ అనేది వేసుకొని అమ్మవారికి ఐశ్వర్య దీపం అండి, అంటే ఉప్పు దీపాన్ని, ఇంకా పక్కన అమ్మవారిది లక్ష్మీదేవి కొంచెంలో మనము దీపం అనేది వెలిగించుకుంటున్నాను అనమాట. ఇక్కడ ముందుగా ఉప్పు దీపం ఎలా వెలిగించాలో నా వీడియోలో అయితే ఉందండి. మీకు కావాలంటే వెళ్ళి చూడొచ్చు. ఈ వీడియోలో కింద నేను లింక్ కూడా ఇస్తాను. మీకు దాంట్లో అయితే ఉప్పు దీపం ఎలా పెట్టుకుంటారో ఉంటుందన్నమాట. ముందుగా ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక 5 తమలపాకులు అయితే వేసి, ఆ 5 తమలపాకులకి బొట్లు అనేది పెట్టుకొని అందులో ఒక పమ్మిత తీసుకున్నానండి. పమ్మితకు కూడా కొంచెం పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని 3 గుప్పెట్లు ఉప్పు అనేది వేసుకోవాలి. దానిపైన ఒక చిన్న పమ్మిత పెట్టుకొని దాంట్లో కొన్ని అక్షింతలు వేసుకొని ఇప్పుడు దానిపైన మనం దీపారాధన అనేది వెలిగించాలండి. మొత్తం అంతా మట్టి పమ్మిదిలోనే వెలిగిస్తున్నానండి నేను. ఆ రోజు మనం ఎన్ని దీపాలు వెలిగించాలని కాదండి, ఎన్ని దీపాలైనా వెలిగించవచ్చు అమ్మవారి ముందు పెట్టి. ఇలాగా నేను ఉప్పు దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నానండి. ముందు అమ్మవారి ఫోటోకి మనము బొట్లు అనేది పెట్టుకొని పూలు అనేది పెట్టుకోవాలన్నమాట. ఆ రోజు మీ దగ్గర మల్లెపూలు కానీ సుగంధగా అంటే మనకి మంచి వాసన వచ్చే పువ్వులు ఉంటాయి కదండి, మల్లెపూలు కానీ సన్నజాజులు కానీ విరజాజులు కానీ మంచి స్మెల్ వచ్చే పువ్వులు ఉంటే మాత్రం అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు. ఇలాగా మనము అమ్మవారికి దీపారాధన చేసుకోవాలండి. దీపారాధన చేసేటప్పుడు ముందు దీపానికి పసుపు కుంకుమ అక్షింతలు వేసి పూజ అనేది చేసుకోవాలండి. ముందు మనం ఏ పూజ చేసినా సరే వినాయకుడి పూజ చేయాలి. ముందు వినాయకుడి పూజ అయిన తర్వాత వినాయకుడికి నైవేద్యం పెట్టి మనం నైవేద్యం ధూపం ఆ వినాయకుడి దగ్గర చూపించాలి. తర్వాత మనం అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలండి. అలాగా అమ్మవారి దగ్గర కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు గంధం వేసి పూజ చేసుకోవాలి. ఇప్పుడు 4వ వారం అండి. అమ్మవారికి ప్రతి వారం ఒకటి, అంటే గాజులని, ఒకరోజు పసుపు కుంకుమని అలాగే సమర్పిస్తూ మనం పూజ చేసుకున్నాము. 4వ వారం వచ్చేసి అమ్మవారికి మనము పసుపు కొమ్ములు అమ్మవారి దగ్గర పెట్టి మనం పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. 4వ వారం అయితే డిసెంబర్ 26వ తారీఖున వచ్చిందండి. పూజ అనేది మనకి పొద్దున పూట, అంటే మనకి బ్రహ్మముహూర్తం సమయంలో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. 5 కాడ నుంచి 6:30 7 పూజ అనేది చేసుకోవచ్చు. ఆ రోజు తులసి కోట దగ్గర కూడా దీపారాధన వెలిగించి గుమ్మానికి కూడా పూజ చేసుకోవాలండి. అమ్మవారికి 4వ వారం నైవేద్యం వచ్చేసి గారెలండి. ఇంకా ఇలాగ చేయలేని అనుకున్న వాళ్ళైతే పాలు కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. మరిగిన పాలలో కొంచెం పంచదార వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇదేనండి పూజ. మనము ఇలా పూజ చేసుకుంటే చాలా, అంటే లక్ష్మీ గురువారాల పూజ చాలా చాలా మంచిదండి. మనకి ఆ రోజు ఇలాగ దీపారాధన, అంటే అమ్మవారికి ఐశ్వర్య దీపం ఉప్పు దీపం పెట్టుకుంటే చాలా మంచిది. అంటే నెగిటివ్ వైబ్స్ పోయి పాజిటివ్ వైబ్స్ వస్తాయని చెప్పి ఇలా పెడుతున్నారు. నిజంగా అయితే పూజ చేసుకున్నంతసేపు కానీ మనకి ఆ దీపాలు చూస్తూ ప్రశాంతత అయితే ఉంటుందండి. అమ్మవారికి ఆ రోజు అక్కడ గాజులు కానీ పసుపు కొమ్ములు కానీ పెట్టి పూజ అనేది చేసుకోవాలండి. ఇదండి ఈరోజు వీడియో. మనకి మార్గశిర మాసంలో అంటే 4వ గురువారాలు పూజ విధానం అనమాట. ధనుర్మాసం ప్లస్ మనకి ఏకాదశి కూడా ఉందండి. ఆ రోజు పూజ చేసుకుంటే చాలా మంచిది. కుదిరిన వాళ్ళైతే డిసెంబర్ 26వ తారీఖున అయితే పూజ చేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.